ఈ 5 మిస్టేక్స్ మీ జస్ట్ బోర్న్ బేబీకి అస్సలు చేయకండి. హాయ్! నేను డాక్టర్ ఐవి పద్మావతి, నేనటాలజిస్ట్. సో, ఫస్ట్ న్యూ బోర్న్ బేబీకి బాతింగ్. సో, అప్పుడే పుట్టిన బేబీస్‌కి బాతింగ్ ఎప్పుడు చేయాలి అంటే, బొడ్డు రాలేదాకా ఆర్ ఎల్స్ నెలలు నిండుకున్న పుట్టిన బేబీకైతే 2.5 కేజీస్ వచ్చేదాకా స్నానం చేయించకూడదు. సో, అంటిల్ దెన్ మనం ఏం చేయించాలంటే ఓన్లీ స్పంజింగ్. ఆయిల్ మసాజ్ ఫాలోడ్ బై స్పంజింగ్ చేయిస్తే సరిపోతుంది. మరి బాతింగ్ చేయించడం వల్ల ఏమవుతుంది? సో, బాతింగ్ చేయించడం వల్ల బొడ్డు దగ్గర ఎక్కువ ప్రెషర్ పడి బొడ్డు రప్చర్ అయినా, ఎక్సెసివ్ బ్లీడింగ్ అయిపోయి బేబీకి ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ మిస్టేక్. సో, బేబీకి కాజల్ పెట్టడం. దిష్టి తగలకుండా ఉంటదని, కళ్ళు బాగా పెరుగుతాయని అందరూ కళ్ళకి ఇంతింత కాటుకలు పెట్టి చంద్రముఖిలా తీసుకొస్తూ ఉంటారు. సో, అలా పెట్టడం వల్ల కాజల్‌లో ఉన్న లెడ్ బేబీ ఐస్‌కి ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ పెట్టే టైంలో మన వేళ్ళకున్న అబ్రేషన్స్ బేబీ కార్నియాకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ టియర్ డక్ట్ బ్లాక్ అయిపోయి బేబీకి కంటిన్యూస్‌గా వాటరింగ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. థర్డ్ మిస్టేక్ ఆయిల్ ఇన్‌స్టలేషన్. ఎక్కడ పడితే అక్కడ ఆయిల్ వేసేయడం. చెవుల్లోని, ముక్కుల్లోని, వెజైనల్ ఆరిఫిసెస్‌లోని. సో, ఇలా ఆయిల్ వేయడం వల్ల బేబీకి మీరు కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళవుతారు. చాలా సార్లు వెజైనల్‌లో ఆయిల్ వేసేసి, వెజైనల్ ఎడేషన్ వచ్చి వెజైనల్ క్లోజర్‌తో కూడా మా దగ్గరికి తీసుకొచ్చిన కేసెస్ ఉన్నాయి. ఆయిల్ ఓన్లీ ఫర్ మసాజ్. అంతే తప్ప ఆయిల్‌ని ఏ హోల్‌లో పడితే ఆ హోల్‌లో ఖచ్చితంగా వేయకూడదు. మిస్టేక్ నెంబర్ 4 సాంబ్రాణి ధూపాలు. చక్కగా బేబీకి తలస్నానాలు చేయించి సాంబ్రాణి ధూపాలు పెడతారు. ఈ సాంబ్రాణి ధూపం అనేది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి పిల్లలకి ఊపిరితిత్తుల ఇబ్బంది వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో ఇలాంటి పిల్లలకి ఆస్తమాస్, అలర్జీస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో, సాంబ్రాణి ధూపము ఎట్టి పరిస్థితిలోనే వేయకూడదు. సో, మిస్టేక్ నెంబర్ 5 వస్తారు. విగరస్ మసాజెస్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ అవుతాయని 2 చేతులు వెనక్కి నొక్కేయడం, కాళ్ళు 2 నొక్కేయడము, ఇలా మసాజ్ చేసి క్లావికల్ ఫ్రాక్చర్, ఫీమర్ ఫ్రాక్చర్‌తో మాకు చాలా మంది బేబీస్‌ని తీసుకొస్తారు. సో, మసాజ్ అనేది సూదనింగ్ కోసం చేసే టెక్నిక్. అంతేగాని బేబీ జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ పెంచడానికో, బేబీ మజిల్స్‌ని డెవలప్ చేయడానికో అస్సలు కానే కాదు. సో, మసాజ్ సాఫ్ట్‌గా, స్మూత్‌గా చేయాలి. నేను మసాజ్ కోసం వీడియో చేశాను. అది చూసి ప్రాక్టీస్ చేయండి. థాంక్ యూ.